దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సుదీర్ఘంగా తెరకెక్కించిన బాహుబలి ప్రాజెక్టుకు లాస్ట్ వర్కింగ్ డే చెప్పేశాడు. బాహుబలి కోసం ఇక తాను చేయాల్సింది ఏమీ లేదని, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయిందని తేల్చేశాడు. ఇక బాహుబలి టు పబ్లిసిటీ పనులు ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో రాజమౌళి తర్వాత సినిమా ఏం చేస్తాడనే ఆలోచనలో ఎలాంటి మిస్టేక్ లేదు. మొత్తానికి బాహుబలిని ఫినిష్ చేసుకుని హ్యాపీ మూమెంట్ లో ఉన్నాడు జక్కన్న. అయితే ఆ తర్వాత సినిమా ఎవరితో చేయాలనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా రాజమౌళి తర్వాతి సినిమాల్లో హీరో అంటూ రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే ఓ పేరుకు జనాలు ఫిక్స్ అయిపోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ తో జక్కన్న సినిమా చేస్తున్నాడనే అంచనాలకి రావచ్చు. అయితే కొన్ని రోజుల క్రితం తన భర్త తీసిన సినిమాల్లో యమదొంగ తనకు అస్సలు నచ్చని మూవీ అంటూ రమా రాజమౌళి చెప్పారు. ఆ తర్వాత సింహాద్రి అసలు ఎన్టీఆర్ కోసం రాసిన సబ్జెక్ట్ కాదంటూ రాజమౌళి తండ్రి విజేంద్ర వర్మ ప్రసాద్ తెలియజేశారు. అసలు వీరిద్దరు ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ హిట్స్ ని టచ్ చేయాల్సిన అవసరం ఏంటనేది అసలు సిసలైన పాయింట్. సింహాద్రి మూవీ ఎన్టీఆర్ ని స్టార్ట్ చేసింది. యమదొంగ సాధించిన సక్సెస్ తో ఎన్టీఆర్ మళ్ళీ హిట్ పట్టాలెక్కాడు. అలాంటి రెండు సినిమాలను సింపుల్ గా జక్కన టీం ఆడేసుకున్నారు. ఇదంతా ముందస్తు ప్లాన్ లో భాగంగానే జరుపుతున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పటి ఎన్టీఆర్ సినిమాలను ఇప్పుడు రాజమౌళి టీం ప్రస్తావించవలసిన అవసరం ఏమీ లేదు. అయినా సరే కావాలనే ఇలా చేస్తున్నారంటే ముందుగా రాజమౌళి ఎన్టీఆర్ కాంబోపై హైప్ తగ్గించి చివరకు అసలు విషయం మెల్లమెల్లగా చెబుతారన్నమాట.